హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చూద్దాము. ఇది వరకు హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేయించాను, అప్ టు పర్సంటేజెస్ వరకు. సో మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడనట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా గైస్? మనం లాస్ట్ క్లాస్లో పర్సంటేజెస్ చేయించాము. సో ఈరోజు క్లాసులో ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకు చేయించినామంటే మోస్ట్లీ ప్రాఫిట్ అండ్ లాసెస్ వచ్చేసరికి పర్సంటేజెస్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మామూలుగా సింపుల్ పర్సంటేజ్ మీద ఉంటాయి అన్నమాట. లైక్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అలాగుంటుంది, సెకండ్ క్వశ్చన్ ఇవన్నీ సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ చేంజ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ బేస్ చేంజ్ కాన్సెప్ట్ అని మనం దీంట్లో చూసుకున్నాం కదా, ఐ మీన్ పర్సంటేజెస్లో. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా ఆర్టికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆర్టికల్ అండ్ ప్రైజెస్ అని చెప్పి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫిఫ్త్ టైప్ వచ్చేసరికి 2 ఆర్టికల్స్ బేస్డ్ ఉంటాయి. అండ్ ఇంకా ఫ్యూ మోర్ టైప్స్ ఉంటాయి గైస్. సో దట్ మనం చూద్దాము, అన్ని టైప్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి ఫార్ములాస్ వచ్చేసరికి మనం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయమో. ఇక్కడ మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ప్రాఫిట్ వచ్చేసరికి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే ప్రాఫిట్ వస్తుంది కదా. సో దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి మనం ఏ విధంగా రాసుకుంటాం దీన్ని? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి రాసుకుంటాము. ఓకే, ఇది ప్రాఫిట్కి. నెక్స్ట్ లాస్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది కదా. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది కదా. సో దట్ మనం దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? లాస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా? సో ఇవి రెండు మనం యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్దాము. ఇవి పెద్ద ఫార్ములాస్ ఏం కాదు గైస్. ఓకేనా? జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 700 రూపీస్, ఫైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఎట్ 11% ప్రాఫిట్ అని చెప్పి అన్నారు ఇక్కడ. సో మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఈ మనం ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ని మనం ఆల్వేస్ 100% అని చెప్పి అనుకుంటాం గైస్. ఆల్వేస్ 100% అనుకుంటాం. బట్ ఫ్యూ కేసెస్లో వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ని మనం 100 అని చెప్పి అనుకుంటాము. అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు ఎక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకోవాలని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం మనం. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 100% ఈజ్ హౌ మచ్ గివెన్? 700 రూపీస్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఫైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఎట్ 11% ప్రాఫిట్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 11% ప్రాఫిట్ అంటే మనకు కాస్ట్ ప్రైస్ వాల్యూ ఉంటుంది కదా 100%, అది వచ్చేసరికి ఆ 11% 100కి ఎడిషన్ చేసుకోవాలి గైస్. అదే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 11% ప్రాఫిట్ దగ్గర, ఐ మీన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకు 100కి ఎడిషన్ చేసేయాలి ఎంతైతే వస్తుందో. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ 11,111%. ఓకేనా? ఇది ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 7 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 700 వచ్చింది. ఇక్కడ కూడా మీరు 7 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయండి. సో 777 అని చెప్పి వస్తుంది అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇంతతో సెల్ చేస్తే ఒక ఆర్టికల్ని అతనికి 11% ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 700 రూపీస్, ఫైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఎట్ 15% లాస్. సో ఇక్కడ 100% వాల్యూ ఎంత ఇచ్చారు గైస్? ఇక్కడ 100% వచ్చేసరికి 700 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ లాస్లో ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో, ఇక్కడ లాస్ కాబట్టి 15% 100% నుంచి తీసేస్తే సో 85% వస్తుంది. ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా గైస్? సో మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ 7తో మల్టిప్లికేషన్ చేసాం కదా, ఇక్కడ కూడా 7తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి. సో దట్ మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 595 అని చెప్పి వస్తుంది. ఓకే, ఇది 595 మనం స్పీడ్గా ఎలా చేసేయాలంటే ఇలా స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి 80 + 5 గాను దాన్ని
7తో మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా, 8 7 అందరికీ తెలుసు. ఓకేనా, సో 56 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టేయండి. దాని తర్వాత 35 వస్తుంది. మీరు ఎడిషన్ చేశారనుకోండి 595 వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసేవచ్చు. ఇది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం నేను ఇక్కడ చెప్పిన. ఓకేనా, ఇది నోట్ లెక్కలు మనం బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపరేట్ పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకూడదు ఈ క్యాలిక్యులేషన్కి. ఓకేనా, రైట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 600 రూపీస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైన్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిపోతుంది గ్యాస్? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 600 రూపీస్ కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వచ్చింది? 20% ప్రాఫిట్ ఉన్నప్పుడే వచ్చింది కదా. సో 100% వచ్చేసరికి మనకు కాస్ట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటాం. 20% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 120% వస్తుంది కదా. సో 120% ఈజ్ గివెన్ దట్ 600 రూపీస్, రైట్. సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100% అని చెప్పుకున్నాం కదా. సో దట్ 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా, 5 టైమ్స్ 120తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కూడా 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 500 అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇదే మన ఆన్సరు. ఇవన్నీ రూపీస్. ఓకేనా, నెక్స్ట్. రమన్ సోల్డ్ an article for 750 rupees at a profit of 25%. Find the cost price. సేమ్ క్వశ్చన్ గైస్. ఇక్కడ 125% వచ్చేసరికి మనకి ఎంత అని ఇచ్చారు? 750 అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ 100% మనకు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకేనా, మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ మీకు 600 అని చెప్పి వస్తుంది. సేమ్ క్యాలిక్యులేషన్ చేసేయండి. చూద్దాము. An article is sold for 360 rupees at loss of 10%. Find the cost price అని చెప్పి అన్నారనమాట. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎంత గైస్? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 90% అయిపోతుంది, బికాజ్ ఇక్కడ లాస్ వస్తుంది కాబట్టి. సో 90% ఈజ్ హౌ మచ్ గివెన్? 360 అని చెప్పి ఇచ్చారనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకు 100% క్యాలిక్యులేట్ చేయమని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4తో మల్టిప్లికేషన్ చేస్తే 360 వస్తుంది. ఇక్కడ కూడా మీరు 4తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో దట్ 400 అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా, సో గైస్ చిన్న ఫండమెంటల్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ప్రాఫిట్ 25% అని అన్నారు. సో 25% అంటే ఇచ్చిన వాల్యూ కంటే ఇక్కడ మనకు వాల్యూ తక్కువ రావాలి, కాస్ట్ ప్రైస్ వాల్యూ. ఓకేనా, అండ్ అంటే మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు కానీ మామూలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఇలా ఆలోచించండి. ఎక్కువ వాల్యూ వచ్చినట్టయితే మీది రాంగ్ అని చెప్పి అర్థము. ఇక్కడ తక్కువ రావాలన్నమాట వాల్యూ. ఓకేనా, కాస్ట్ ప్రైస్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ లాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకేనా, లాస్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మనకు కాస్ట్ ప్రైస్ వాల్యూ వచ్చేసరికి ఎక్కువ రావాలన్నమాట. ఓకేనా, ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు చేసేటప్పుడే వన్స్ మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ 12% ప్రాఫిట్. హ్యాడ్ he sold it for 24 rupees more, he would have got 15% ప్రాఫిట్. ఫైన్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సిపి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమని ఇచ్చారు? 12% ప్రాఫిట్తో అమ్ముతున్నారు. ఓకేనా, ఈ హ్యాడ్ సెల్ ఇట్ ఫర్ 24 రూపీస్ మోర్. ఇంకా 24 రూపీస్ ఎక్కువతో అమ్మినట్లయితే అతనికి 15% ప్రాఫిట్ వచ్చేదట. దట్ ఈస్ 15% అని ఇలా నేను క్లియర్గా రాసుకుంటున్నాను. ఇక్కడ ఏ విధంగా అయితే ఇచ్చారో క్వశ్చన్ అదే విధంగా నేను రాసుకున్నాను. ఓకేనా, ఇది 15% ప్రాఫిట్ వచ్చేదట. సో మనం ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 100% ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, 15 - 12 = 24 అని రాసేసి దట్ ఈస్ 3% కాబట్టి 3% ఈజ్ 24 అని చెప్పి రాసుకుంటున్నాను. 24 రూపీస్. సో 100% హౌ మచ్ అని చెప్పి దీని నుంచి మనం రాసేయవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 3 8s కాబట్టి
అండ్ ఇక్కడ కూడా మీరు 8తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో మీకు కాస్ట్ ప్రైస్ వాల్యూ వచ్చేస్తుంది, దట్ ఈస్ 800 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 50%. 50% లాస్తో ఒక ఆర్టికల్ని అమ్ముతున్నారు, సారీ ఇది 5% లాస్తో అమ్ముతున్నారు. ఈ హ్యాడ్ ఈ సోల్డ్ ఇట్ ఫర్ 30 రూపీస్ మోర్, హీ వుడ్ గెట్ ప్రాఫిట్ ఆఫ్ 10% అని చెప్పి అంటున్నారు. సో మనకు ఫైనల్గా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సేమ్, బట్ అక్కడ మనం ప్రాఫిట్ది క్యాలిక్యులేట్ చేసాము, ఇక్కడ వచ్చేసరికి లాస్ అని చెప్పి ఇస్తున్నారు. ప్రాఫిట్ ఉన్న కేసులో మనం పైనలాగా చేస్తాము, ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి మనం ఏ విధంగా చేస్తామంటే లాస్ అని మెన్షన్ చేశారు కాబట్టి -5% అని చెప్పి రాసుకుంటాము. -5% ప్లస్ ఇక్కడ 30 రూపీస్ ఇంకా ఎక్కువ కమ్మినట్లయితే అతనికి ఎంత లాభం వచ్చి ఉండేదట, 10 రూపీస్, 10% లాభం వచ్చి ఉండేది. సో దట్ ఇక్కడ దీన్ని సాల్వ్ చేసినట్టయితే 15% ఈజ్ 30 రూపీస్ అని చెప్పి రాసుకోవచ్చు, రైట్. సో దీని నుంచి 100% ఎంత వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ కూడా 2తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, మీకు ఇక్కడ 200 రూపీస్ అని చెప్పి వచ్చేస్తుంది వాల్యూ. ఓకేనా, రైట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఈజ్ 500 రూపీస్. 1 ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ అనదర్ ఆర్టికల్ ఈజ్ sold at 20% profit. There is an overall profit of 16%. Find the selling price అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే, ఇక్కడ మనం ఇండివిజువల్గా ఒక ఆర్టికల్ ప్రైజెస్ ఇవ్వలేదు, బోత్ ఆర్టికల్ కలిపి 500 రూపీస్ అని చెప్పి అన్నారు అనమాట, సిపి. ఓకేనా, ఇది 500 రూపీస్ అని చెప్పి ఇచ్చారనమాట బోత్ ఆర్టికల్కి, ఇండివిజువల్ మాత్రం ఇవ్వలేదు. సో దట్ మనం ఇండివిజువల్ ప్రాఫిట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చేస్తారు. సో దట్ సెల్లింగ్ ప్రైస్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఓకేనా గైస్. సో సెల్లింగ్ ప్రైస్ నేను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను, సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎంత అయిపోతుందంటే 116% అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ 100% ఆల్రెడీ మనకు తెలుసు, ఎంత 100% ఈజ్ దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 500 రూపీస్ అని చెప్పి తెలుసు. సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ 116% వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ ఎక్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 5తో మల్టిపుల్ చేసినాము, ఇక్కడ కూడా 5తో మల్టిపుల్ చేయండి, సో దట్ మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 580 అని చెప్పి మీకు వచ్చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ ప్రాఫిట్ పర్సంటేజ్ యాజ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అంటున్నారు. ఒక వ్యక్తి పొరపాటున అమ్మిన వేలపై లెక్కించుట వలన లాభశాతం 20%, అయినా సరైన లాభశాతం ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 100% అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాము, అజ్యూమ్ చేసుకుంటాము, బికాజ్ అతను సెల్లింగ్ ప్రైస్ మీదనే లాభశాతం క్యాలిక్యులేట్ చేశాడట. ఓకేనా, సో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే బేస్ చేంజ్ కాన్సెప్ట్ ఒకటి, ఇంకోటి మామూలు కాన్సెప్ట్ ఒకటి. బేస్ చేంజ్ కాన్సెప్ట్ వల్ల విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ బేస్ చేంజ్ కాన్సెప్ట్ మీకు చెప్తాను, దెన్ ఆఫ్టర్ మామూలు కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ బేస్ చేంజ్లో ప్రాఫిట్ మనం బేస్ చేంజ్లో చేయాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతైతే ఇస్తారో అది మీరు రాసుకోవాలి. ఓకేనా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 20% ఇచ్చారు, దీన్ని ఫ్రాక్షనల్లో ఏ విధంగా రాసుకుంటాం మనం 1/5 అని చెప్పి రాసుకుంటాము. ఇక్కడ ప్రాఫిట్ అని చెప్పి మెన్షన్ చేశారనుకోండి, ప్రాఫిట్ అని చెప్పి మెన్షన్ చేస్తే మీరు యారో గుర్తు కింద పెట్టుకోండి. ఓకేనా, యారో గుర్తు కింద పెట్టుకోండి. సో
ఇక్కడ మీకు ఆన్సర్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ మీకు ఏ విధంగా వస్తుందంటే యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ సెల్లింగ్ మనం ఇక్కడ యారో మార్క్ డౌన్వర్డ్లో ఉంది కదా, సో డౌన్వర్డ్లో ఉంది కాబట్టి 1/5 వాల్యూకి ఒక వాల్యూ తక్కువ చేయండి, దట్ ఈస్ 1/4 అయిపోతుంది. ఓకేనా, 1/4 వాల్యూని మనం పర్సంటేజ్లో ఏ విధంగా రాసుకుంటామో 25% అని రాసుకుంటాం కదా, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మనం చేస్తాము. ఆర్ఎల్స్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు కొంచెం మంచిగా అనిపించట్లేదు అని చెప్పి అనుకున్నారు అనుకోండి, వేరే కాన్సెప్ట్ చెప్తాను చూడండి. దిస్ ఈజ్ మెథడ్ 2 అని చెప్పి అనుకోండి. సో కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఇలా రాసుకోండి మీరు. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 100 అనుకోండి గైస్, ప్రాఫిట్ ఎంత మెన్షన్ చేశారు 20 అని చెప్పి అన్నారు. సో కాస్ట్ ప్రైస్ ఎంత అయిపోతుంది, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 80 అయిపోతుంది గైస్. ఓకేనా, బికాస్ నేను ఒక పైన మీకు ఒక ఫార్ములా ఇచ్చున్నాను స్టార్టింగ్లోనే. ఓకేనా, దట్ ఈజ్ ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి పైన ఒక ఫార్ములా ఇచ్చాను కదా మీకు. ఓకే, సో ఆ ఫార్ములా నుంచి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు అని చెప్పి మీరు రాశారనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు అని చెప్పి రాస్తే మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఇచ్చిన ఫార్ములానే దానితో మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు మనం స్టార్టింగ్లో ఇది చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో దట్ దీంట్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈ విధంగా మనం రాసుకోవచ్చు, రైట్. సో దాని నుంచే ఇక్కడ 80% అని చెప్పి ఇక్కడ ఈ వాల్యూ వచ్చేస్తుంది, 80 వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 100 అనుకున్నాం కాబట్టి ప్రాఫిట్ వచ్చేసి సెల్లింగ్ కాస్ట్ ప్రైస్లో నుంచి తీసేయాలి. సో దట్ మనకు ఇక్కడ 80 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, రైట్. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రాఫిట్ 20 వాల్యూ ఎంత అని చెప్పి 20% వాల్యూ ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి ఎంతతో డివైడ్ చేస్తే మనకు 20 వస్తుందంటే 4తో డివిజన్ చేస్తే 20 వస్తుంది. ఇక్కడ కూడా మీరు 4తో డివిజన్ చేశారనుకోండి 100%ని, సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మీకు 100/4 అంటే 25% వచ్చేస్తుంది. ఇది ఆన్సర్. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అదే కనుక మీరు బేస్ చేంజ్ మోడల్లో వెళ్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు వచ్చేస్తుంది. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను బోత్ మోడల్లో చేపిస్తాను. సో దట్ మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీరు ఎగ్జామ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A man wrongly calculated profit percentage has 25% on selling price. Find the actual profit percentage అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ అని మెన్షన్ చేశారు. నేను ఇప్పుడు బేస్ చేంజ్ మోడల్లో చెప్తున్నాను. ప్రాఫిట్ అని మెన్షన్ చేయగానే మీరు 25%ని ఏ విధంగా రాసుకోవాలి, 25% అంటే 1/4 కదా. ప్రాఫిట్ అని మెన్షన్ చేశారు కాబట్టి డౌన్వర్డ్లో యారో రాసుకోండి. ఓకేనా, సో డౌన్వర్డ్లో యారో రాసుకున్నప్పుడు మీకు 1/4 కాస్త ఏమైపోతుంది 1/3 అయిపోతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ మీకు 1/3 వాల్యూ తెలిసిందే, ఎంత 33 1/3% అని చెప్పి మీకు తెలిసిందే. సో ఇదే మన ఆన్సరు. ఈ విధంగా మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మన మెథడ్ 2 వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ అని రాసుకుంటాము. ఇక్కడ ప్రాఫిట్ అని ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ అని రాసుకుంటాము. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అని రాసుకుంటాము. ఓకేనా, సో సెల్లింగ్ ప్రైస్ 100 అని చెప్పి ఇక్కడ అనుకుంటాము, బికాస్ సెల్లింగ్ ప్రైస్ని అనుకొని దాని మీదనే క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ ఎంత 25 అని చెప్పి ఇచ్చారు. సో దట్ ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 75 అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్, సో 100% ఈజ్ హౌ మచ్ 75 కదా, 75. నెక్స్ట్ మనకు 25 ప్రాఫిట్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది ఎంత పర్సంటేజో క్యాలిక్యులేట్ చేయాలి, దట్ ఈస్ 25 హౌ మచ్ అని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 3 times 25 3 times పోతుంది కాబట్టి ఇక్కడ కూడా 3తో డివిజన్ చేసేయాలి గైస్. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది 100/3 అని చెప్పి అంటే దట్ ఈస్ 33 1/3% అని చెప్పి రాసుకుంటాము. ఇది మన ఆన్సరు. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు కాన్సెప్చువల్గా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్, ఏ మ్యాన్ అని ఉండాలి. లాస్ట్ కాదు ఇది, ఐఎమ్ సారీ, లాస్ పర్సంటేజ్ అని చెప్పి ఉంటుంది. లాస్ పర్సంటేజ్ హ్యాస్ 10% ఆన్
సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ ద యాక్చువల్ లాస్ అని చెప్పి అన్నారు అనమాట. ఒక వ్యక్తి పొరపాటున అమ్మిన వేలపై లెక్కించడం వలన నష్టశాతం ఎంత 10% అట. అయినా సరైన నష్టశాతం ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి 10% కదా, 10%ని మనం 1/10 అని రాసుకుంటాం కదా. సో నష్టం అని చెప్పి అన్నారు కాబట్టి మనం యారోని పైన పెట్టుకోవాలి. ఓకేనా, యారోని పైన పెట్టుకుంటే ఇక్కడ మనకు డినామినేటర్ వాల్యూ ఒకటి మనం పెంచేయాలన్నమాట. సో 1/11 అని చెప్పి వస్తుంది. 1/11ని మనం ఏ విధంగా రాస్తాం గైస్, 9 1/11% అని చెప్పి రాస్తాము. ఇదే మనకు ఆన్సరు. ఓకేనా, బేసిస్ యూజ్ చేయడం వల్ల మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, అదే రెగ్యులర్ కాన్సెప్ట్కి చేస్తే చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ రాస్తున్నాను, లాస్ మెన్షన్ చేశారు కాబట్టి లాస్ అని చెప్పి ఇక్కడ రాసేస్తున్నాను. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి రాసేస్తున్నాను. సో ఇది 100 అని చెప్పి రాసేస్తున్నాను. లాస్ ఎంత వచ్చింది, 10 వచ్చింది అనమాట. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎంత అయిపోతుందంటే 110 అయిపోతుంది. ఓకేనా, బికాస్ పైన నేను ఫార్ములా రాపించిన కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి సో దట్ మీకు 110 అని వచ్చేస్తుంది. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో, ఇక్కడ 110 ఈజ్ 100%. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 10 వాల్యూ ఎంత అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే మీకు సేమ్ 9 1/11% వచ్చేస్తుంది. ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ హ్యాస్ లాస్ పర్సంటేజ్ యాజ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ ద యాక్చువల్ లాస్ పర్సంటేజ్. సో ఇక్కడ కూడా సేమ్ లాస్ అని చెప్పి అన్నారు కాబట్టి 20%ని ఏ విధంగా రాసుకుంటామో 1/5 అని చెప్పి రాసుకుంటాము. యారో పైన పెట్టేయండి. సో యారో పైన పెట్టడం వల్ల ఇక్కడ 5 కాస్త 6 అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్ వాల్యూ 6 అని చెప్పి పెట్టేయండి. సో 1/6 అంటే మనకు తెలిసిన వాల్యూనే 16 2/3% అని చెప్పి. సో ఇదే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా గైస్, అదేవిధంగా మనకు మనం కాన్సెప్ట్లో చూసినట్టయితే ఇక్కడ ఎంత అయిపోతుంది, కాస్ట్ ప్రైస్ లాస్ మెన్షన్ చేశారు కాబట్టి లాస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 100 అండ్ లాస్ ఎంత మెన్షన్ చేశారు, ఇక్కడ 20% అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అయిపోతుంది, 120 అయిపోతుంది. ఓకేనా, సో 120 వచ్చేసరికి 100% అయితే నెక్స్ట్ 20 హౌ మచ్ క్యాలిక్యులేట్ చేసేయండి, వచ్చేస్తుంది. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ కూడా డివైడెడ్ బై 6 చేసినాం అనుకోండి, వచ్చేస్తుంది. దట్ ఈజ్ హౌ మచ్, 16 2/3. ఇది మనకు ఆన్సరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 500 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 600 రూపీస్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అడుగుతున్నారు. ఒక వస్తువు కొన్న వేళ 500 రూపాయలు మరియు అమ్మిన వేళ 600 రూపాయలు అయినా లాభ శాతం ఎంత అని కనుక్కోమని అంటున్నారు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయాలంటే చాలా ఈజీ. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ 600 మైనస్ 500 అని చెప్పి సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు ప్రాఫిట్ 100 రూపీస్ వస్తుంది. డివైడెడ్ బై మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ కాస్ట్ ప్రైస్తో డివిజన్ చేసేయాలి. ఓకేనా, ఇంటూ 100తో మల్టిప్లికేషన్ చేసేయాలి. ఓకేనా, ఈ విధంగా చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ 20% అని చెప్పి వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటానని చెప్పి మీరు అనుకున్నారనుకోండి. సో ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని చెప్పి చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోండి, ఆర్ఎల్స్ ఇలా అయినా చేసేయండి. మనం ఈ ఫార్ములా ప్రకారమే చేసాము ఆబ్వియస్లీ, బట్ ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసుకొని బై కాస్ట్ ప్రైస్ అని చేసేస్తే అయిపోద్ది. దట్ ఈస్ ఈ ఫార్ములానే. ఓకేనా, రైట్. నెక్స్ట్ చేద్దాము. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 600 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 510. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది లాస్ వచ్చిందని చెప్పి. సో దట్ లాస్ పర్సంటేజ్ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేయండి. సో దట్ మీకు ఇక్కడ 90 వస్తుంది. అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత, 600 ఇంటూ 100. ఓకేనా, సో దట్ మీకు వచ్చేసరికి ఇక్కడ
15% అని చెప్పి వచ్చేస్తుంది ఆన్సర్. ఈ విధంగా ప్రొసీడ్ అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఏ డిసానెస్ట్ షాప్కీపర్ సెల్స్ ద గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ 800 grams స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg స్టోన్, ఫైన్ హీజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ తెలుగులో చూడండి, ఒక అవినీతి వ్యాపారస్తుడు కొన్న వేలకే అమ్మును, కానీ 1 kg రాయికి బదులు 800 గ్రాముల రాయిని ఉపయోగిస్తే అతని లాభశాతం ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మీరు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అతను 1000 grams ఉన్న ప్లేస్లో అతను 800 grams యూజ్ చేస్తున్నారు కాబట్టి అదే మనకు 100% అని చెప్పి తీసుకోవాలి. 100% ఈజ్ 800 grams అని తీసుకోవాలి. సో ఇంకా మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అది X% అని చెప్పి అనుకొని, మనకు ఇక్కడ 1000 యూజ్ చేయాల్సింది కాస్త 800 యూజ్ చేస్తుండు కాబట్టి మనకు అతనికి 200 లాభం వస్తుంది కదా, అంటే ఈ 200 grams అతనికి లాభమే కదా. సో ఇది ఈ 200 grams వాల్యూ ఎంత అని చెప్పి ఎంత పర్సెంటేజో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో గైస్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4తో డివిజన్ చేసినాం అనుకోండి, సో దట్ మీకు 200 వచ్చింది 800 నుంచి. సో సిమిలర్లీ ఇక్కడ 100ని కూడా 4తో డివిజన్ చేశారనుకోండి, సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4తో డివిజన్ చేస్తే 100/4 అంటే మీకు తెలిసిన వాల్యూనే, దట్ ఈస్ 25%. ఈ విధంగా చేయాలి మనం, ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ డిసానెస్ట్ క్లాత్ మర్చెంట్ సెల్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఏ 75 meter tape ఇన్స్టెడ్ ఆఫ్ 100 meter tape, ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 75 meters వచ్చేసరికి యాక్చువల్లీ 100 meters ఉండాల్సింది కాస్త 75 meters అతను యూజ్ చేస్తుండు కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేస్తే 25 వస్తుంది. సో 75 meters కాస్త మనం ఏమనుకోవాలి, 100% అని చెప్పి అనుకోవాలి. అదే 25 meters వాల్యూ ఎంత, అతనికి వచ్చే లాభం 25నే కదా, 25 metersలోనే లాభం కదా అతనికి వచ్చేది. సో ఆ లాభం ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే ప్రాఫిట్ పర్సంటేజ్ అయిపోతుంది, ఆ లాభ శాతం అదే అయిపోతుంది అనమాట. సో ఇది X అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 75 నుంచి మీరు 25ని డివిజన్ చేసినప్పుడు ఇక్కడ 3 times పోతుంది కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ బై 3 times చేయండి. సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది, X వాల్యూ 33.33% అని చెప్పి వచ్చేస్తుంది, ఆర్ 33/1/3% అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ డిసానెస్ట్ షాప్కీపర్ సెల్స్ ద గూడ్స్ ఎట్ 20% ప్రాఫిట్ అండ్ యూజెస్ 800 grams స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg స్టోన్, ఫైండ్ హీస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా 800 grams యూజ్ చేస్తున్నాడు, సో ఆల్రెడీ అతనికి 100% ప్రాఫిట్ రావాల్సింది కాస్త ఇంకా 20% వస్తుంది, సో దట్ అది 120% అయిపోతుంది గైస్. ఆల్రెడీ 20% ప్రాఫిట్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం 120% అని చెప్పి చేస్తాము. ఓకేనా. సో ఇంకా 200 gramsతో ఇంకా ప్రాఫిట్ వస్తుంది కదా అతనికి, సో అది ఎంత పర్సంటేజో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 times పోతుంది, సో 4 times నేను రాసేసిన, ఇక్కడ కూడా 4 times మీరు చేశారనుకోండి, సో దట్ మీకు ఇక్కడ 30% మీకు వస్తుంది. ఓకేనా, 30% వస్తుంది. సో అతనికి టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది గైస్, టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ 30% వచ్చింది, ఆల్రెడీ ఇంకా 20% ఉంది కదా, దట్ ఈస్ 20 + 30 అని చెప్పి రాస్తాము, దట్ ఈస్ 50% టోటల్ ప్రాఫిట్ అతనికి వస్తుంది గైస్. ఈ విధంగా మీరు చేయాలి. ఇక్కడ చేసిన వెంటనే 30% ఆన్సర్ అని చెప్పి పెట్టేయకూడదు, ఆల్రెడీ 20% ప్రాఫిట్ క్వశ్చన్లో ఇచ్చారు, అది కూడా ఎడిషన్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేయాలి, దట్ ఈస్ 50% అని చెప్పి మీకు ఫైనల్గా వస్తుంది. ఆర్ఎల్స్ మీరు ఏ విధంగా చేయొచ్చు అంటే గైస్, ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా 800 ఈజ్ 120% అని చెప్పి, సో
1000కి ఎంత పర్సెంటేజ్ వస్తుందో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు మీరు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేసినట్టయితే మీకు 150% అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వచ్చిందంటే ప్రాఫిట్ 50% వచ్చేసరికి ఎక్స్ట్రా వచ్చింది. యాక్చువల్లీ 100 ఉండాల్సింది కాస్త 150 అయింది కాబట్టి, సో దట్ అతనికి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 50% వచ్చిందనమాట. ఈ విధంగా అయినా చేయొచ్చు మీరు. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే ఈ మెథడ్ చేసేయండి, క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏ డిసానెస్ట్ షాప్కీపర్ సెల్స్ ద గూడ్స్ ఎట్ 10% లాస్ అండ్ యూజెస్ 800 grams స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg స్టోన్. ఫైండ్ హీస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇక్కడ సేమ్ మనం ఫస్ట్ మెథడ్ సేమ్ సెకండ్ మెథడ్ లాగా మనం చేద్దాము, లైక్ ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్టు. సో ఇక్కడ వచ్చేసరికి 800 grams వచ్చేసరికి మనం ఏ విధంగా తీసుకుంటున్నామో ఆల్రెడీ 10% అతనికి లాస్ వస్తుందట. లాస్ అంటే 90% అని రాసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ 200 grams అతనికి లాభం ఉంటుంది కాబట్టి ఈ పర్సంటేజ్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 4 times పోతుంది. సో డివిజన్ ఇక్కడ కూడా 4తో డివిజన్ చేసేయండి. ఓకేనా? సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 22.5% అని చెప్పి వస్తుంది. ఓకేనా? ఈ 22.5% ఇక్కడ లాభం వస్తుంది కదా. సో లాస్ వచ్చేసరికి 10% అని ఇచ్చారు కదా. దట్ ఈస్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి ఎంత అయిపోతుందంటే 22.5 మైనస్ 10%. 22.5% మైనస్ 10%, దట్ ఈస్ 12.5% అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు చేయాలి. ఓకేనా? అండ్ షార్ట్కట్ మెథడ్ చూసుకుంటే ఇక్కడ 800 వచ్చేసరికి 90% అయితే, ఓకేనా, అండ్ మనకు నెక్స్ట్ 1000 grams దట్ ఈస్ 1 kg ఎంత పర్సెంటేజో మీరు క్యాలిక్యులేట్ చేసేస్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 12.5% అని చెప్పి వస్తుంది ఎక్స్ట్రా. ఓకేనా? ఎక్స్ట్రా వచ్చేసరికి 112.5 అని చెప్పి వస్తుంది. సో దట్ మీకు ఆన్సర్ వచ్చేసరికి 12.5 అని చెప్పి ఇది ఆన్సర్. ఓకేనా గైస్? ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ సోల్డ్ 25 chairs ఎట్ కాస్ట్ ఆఫ్ 30 chairs. ఫైండ్ హీజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వ్యక్తి ఇక్కడ జస్ట్ వెయిట్ గైస్, ఇది 20 క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చేసింది. దీన్ని కొంచెం కింద జరుపుతున్నా. రైట్, ఓకే. సో ఏ మ్యాన్ సోల్డ్ 25 chairs ఎట్ కాస్ట్ ఆఫ్ 30 chairs. ఫైండ్ హీస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వ్యక్తి 25 కుర్చీలను 30 కుర్చీలు కొన్న వేలకు అమ్మును, అయినా అతని లాభశాతం ఎంత? సో ఇక్కడ 25 chairs వచ్చేసరికి మనం 100% అని చెప్పి అనుకోవాలి గైస్. అండ్ అతనికి ఎంత చైర్స్ లాభం వస్తుందంటే 30 - 25 చేస్తే మనకు 5 chairs లాభం వస్తుంది అనమాట. లాభమే వస్తుంది కదా. 25 చైర్లను 30 చైర్లు కొన్న ధరకే 30 చైర్లకు ఎంత ధర ఉంటుందో అంత ధరకే అమ్మేసిండట. సో దట్ 5 chairsే కదా అతనికి లాభం వచ్చేది, రిమైనింగ్ 5 chairsకే కదా. సో దట్ 5 chairకి ఎంత పర్సెంటేజో మీరు క్యాలిక్యులేట్ చేస్తే అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా గైస్? సో దట్ మీకు ఇక్కడ 20% వచ్చేస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ సోల్డ్ 24 chairs ఎట్ కాస్ట్ ఆఫ్ 20 chairs. ఇక్కడ నష్టం వస్తుంది ఆబ్వియస్లీ. ఫైండ్ హీస్ లాస్ పర్సంటేజ్. ఓకేనా? లాస్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మనం ఇక్కడ 24 chairsని వచ్చేసరికి 100% అనుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నష్టం వస్తుంది కాబట్టి ఎంత చైర్లు నష్టం వస్తుందంటే 4 చైర్లకు మాత్రమే నష్టం వస్తుంది. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ 6 times పోతుంది కాబట్టి 6తో డివిజన్ చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు 6తో డివిజన్ చేయండి 100ని. సో దట్ మీకు 100/6 అంటే 1/6 అని చెప్పి
ఫ్రాక్షన్లో వాల్యూ. సో దట్ మీరు దీన్ని 100/6 క్యాలిక్యులేట్ చేస్తే మీకు 16 2/3% వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసి ఈ వాల్యూ 1/6 వాల్యూ. ఓకేనా, రైట్, దట్ ఈస్ 100/6 వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 చాక్లెట్స్ ఈజ్ 5 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 చాక్లెట్స్ ఈజ్ 6 రూపీస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో కరెక్ట్గా రాసుకోండి. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ అని చెప్పి 6 చాక్లెట్స్కి 5 రూపీస్కి కొన్నారట, 5 రూపీస్ అని ఇలా రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 5 చాక్లెట్స్కి వచ్చేసరికి 6 రూపీస్, ఇక్కడ 5 చాక్లెట్స్ వచ్చేసరికి 6 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. ఇలా రాసుకోండి, కన్ఫ్యూజన్ ఉండకుండా రూపీస్కి ఇలా రాసుకోండి. ఓకేనా. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు ఆర్టికల్స్ ఉంటాయి కదా, వస్తువులు, ఇక్కడ చాక్లెట్లనే బోత్ సైడ్ ఈక్వేట్ చేయండి. బోత్ సైడ్ ఐ మీన్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లోనో అండ్ కాస్ట్ ప్రైస్లోనో చాక్లెట్లని ఈక్వేట్ చేయండి. ఇక్కడ ఈక్వేట్ చేసినట్టయితే మీరు ఏ విధంగా ఈక్వేట్ చేస్తారు, ఫస్ట్ దీని మొత్తానికి దేంతో మల్టిప్లికేషన్ చేస్తారు, 5తో మల్టిప్లికేషన్ చేయండి అండ్ దీని మొత్తానికి 6తో మల్టిప్లికేషన్ చేయండి. సో దట్ ఇక్కడ మనకు 30 వాల్యూ వస్తుంది, ఇక్కడ కూడా 30 వాల్యూ వస్తుంది. దట్ ఈస్ చాక్లెట్ వాల్యూ వచ్చేసరికి మనకు ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు ఎంత అయిపోతుంది, 30 చాక్లెట్స్ వచ్చేసరికి ఎంతకి 25 రూపీస్ అని చెప్పి అర్థం ఇక్కడ. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ. ఓకేనా. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఏమైపోతుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 30 చాక్లెట్స్ వచ్చేసరికి 36 రూపీస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాభం వస్తుంది, బికాస్ 25 రూపీస్కి కొన్నారు, 36కి అమ్ముతున్నారు కాబట్టి సో ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 25 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 36 రూపీస్ అయిపోతుంది. సో దట్ మీరు ప్రాఫిట్ పర్సంటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, ఆ వాల్యూ ఎంత వస్తుంది, 11 వస్తుంది, రైట్. అండ్ కింద మనం కాస్ట్ ప్రైస్ వేసుకుంటాము, కాస్ట్ ప్రైస్ ఎంత 25 రూపీస్ ఇంటూ 100 చేశారనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఎంత వస్తుంది, ఇది 4 టైమ్స్ పోతుంది. సో దట్ మీకు 44% వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఓకేనా గైస్. ఆర్ఎల్స్ మనం సింప్లిఫికేషన్ని ఏ విధంగా అయినా చేయొచ్చు కాబట్టి, దట్ ఈస్ ఏ విధంగా చేయొచ్చు అంటే 100% ఈజ్ 25 రూపీస్. అంటే మనం కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడు ఆల్వేస్ 100% అనుకుంటాం కదా. సో 100% ఈజ్ 25 రూపీస్. దెన్ 11% వాల్యూ ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మీకు 44% వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సారీ, ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ ఈజ్ హౌ మచ్, ఇక్కడ 11 అని ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా అయినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 44% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 చాక్లెట్స్ ఈజ్ 16 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 చాక్లెట్స్ ఈజ్ 22 రూపీస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ సేమ్ ప్రొసీజర్ గైస్. ఫస్ట్ 9 చాక్లెట్స్ వచ్చేసరికి 16 రూపీస్ అన్నారు. నెక్స్ట్ 11 చాక్లెట్స్ వచ్చేసరికి ఇక్కడ ఎంత 22 రూపీస్ అంటున్నారు. సో ఇది కాస్ట్ ప్రైస్ అయిపోతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలాంటి టైప్స్ మనకు వచ్చినప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. సో బెటర్ టు ఫస్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాత క్యాన్సిల్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చాలా బాగుంటుంది. బికాజ్ మనకు లాస్ట్లో వచ్చేసరికి కొంచెం లెందీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దిస్ ఈజ్ 1 జా, దిస్ ఈజ్ 2 జా. సో ఇక్కడ ఇది ఎంతగా అయిపోతుందంటే 1 ఈజ్ 2 అని చెప్పి అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మనకు క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే చాక్లెట్లని బోత్ సైడ్ ఈక్వల్ చేసుకోవాలి. సో దట్ పైన కాస్ట్ ప్రైస్ని మల్టిప్లైడ్ బై 1 అండ్ కింద సెల్లింగ్ ప్రైస్ని మల్టిప్లైడ్ బై 9 చేయండి. సో దట్ మీకు కాస్ట్ ప్రైస్ ఎంత అయిపోతుంది, 9 చాక్లెట్స్ వచ్చేసరికి 16 రూపీస్ అయిపోతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమైపోతుంది, 9 చాక్లెట్స్ వచ్చేసరికి ఇక్కడ 18 రూపీస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు
ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాఫిటా లాసా అని చెప్పి ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఆబ్వియస్లీ ప్రాఫిట్ వస్తుంది 2 రూపీస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అబ్జర్వ్ చేసినట్టయితే. సో దట్ ఇక్కడ 2 రూపీస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 2 బై కాస్ట్ ప్రైస్ మీరు వేసేసారనుకోండి, దట్ ఈస్ 16 ఇంటూ 100 చేసేసారనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో 1/8 వాల్యూ మీకు తెలుసు, 100/8 వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు, దట్ ఈస్ 12.5% అని చెప్పి ఈ విధంగా మనం స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ హ్యాస్ టు సబ్స్టిట్యూట్ వాట్ వెయిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 kg స్టోన్ టు గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ 25% అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో 25% ప్రాఫిట్ రావడానికి ఎన్ని కేజెస్ స్టోను అతను యూజ్ చేయాలి, ఐ మీన్ ఎన్ని గ్రాముల స్టోను అతని యూజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో 125% ప్రాఫిట్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అంటే ఐ మీన్ 25% అంటే 125 అని రాసుకుంటాము. సో ఇక్కడ 1000 అని చెప్పి మనం రాసుకుంటాము. ఓకేనా, 1000 అని రాసుకుంటే సో దట్ మనకు 100% వాల్యూ ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎంత వస్తుంది, 800 grams అని చెప్పి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ హ్యాస్ టు సబ్స్టిట్యూట్ వాట్ వెయిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 kg స్టోన్ టు గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ 60% అని చెప్పి అన్నారు. సేమ్ క్వశ్చన్ గైస్, 160% ఈజ్ హౌ మచ్, 1000 grams. అండ్ ఇక్కడ 100% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో దట్ ఇక్కడ మీకు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ అని చెప్పి అనుకొని సాల్వ్ చేస్తే మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడానికి కొంచెం కుదరట్లేదు, కొంచెం చాలా లెంది, కొంచెం 160 నుంచి 1000 రిలేషన్ సరిగ్గా కరెక్ట్గా లేదు కాబట్టి మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా చేసేస్తే సో దట్ మీకు ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 625 grams అని చెప్పి వస్తుంది, అదే మీకు ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ బాట్ 6 chocolates ఫర్ 1 rupee. హౌ మెనీ చాక్లెట్స్ హీ హ్యాస్ టు సెల్ ఫర్ 1 rupee టు గెట్ 20% ప్రాఫిట్ అని చెప్పి అడుగుతున్నారు. ఒక వ్యక్తి 1 రూపాయికి 6 చాక్లెట్లను కొనుగోలు చేసి 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మినట్లయితే 20% లాభం వచ్చును అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ క్లియర్గా రాసుకోండి. 6 చాక్లెట్స్ వచ్చేసరికి 1 rupee అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ 120% ప్రాఫిట్తో 6 చాక్లెట్లు ఉన్నాయి. సో అవి ఎన్ని చాక్లెట్లు మనం అమ్మితే ఆ 20% ప్రాఫిట్ వస్తుందని చెప్పి క్వశ్చన్ యొక్క అర్థము. సో దట్ ఇలా రాసుకోవాలి గైస్. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 120 నుంచి 6 ఎలా వస్తుందంటే 0.5తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో దట్ మీకు వస్తుంది. సో ఇక్కడ కూడా 0.5తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో దట్ మీకు 5 చాక్లెట్స్ అని చెప్పి వస్తుంది, ఇదే మీకు ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ బాట్ 14 biscuits ఫర్ 1 rupee. హౌ మెనీ బిస్కెట్స్ హీ హ్యాస్ టు సెల్ ఫర్ 1 rupee టు గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ 40%. సో సేమ్ క్వశ్చన్ గైస్. సో ఇక్కడ మనం ఏ విధంగా రాసుకుంటామంటే 140% ఈజ్ ఎన్ని 14 బిస్కెట్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ క్వశ్చను. సో దట్ 100% వాల్యూ మనకి ఎంత అయిపోతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 0.1తో మల్టిప్లికేషన్ చేయండి, ఇక్కడ కూడా 0.1తో మల్టిప్లికేషన్ చేయండి. సో దట్ ఇక్కడ 10 బిస్కెట్స్ అని చెప్పి వస్తుంది, ఇదే మన ఆన్సరు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. an article cost price and profit percentage are numerically equal if the selling price is 75 rupees find the cost price అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఒక ఫార్ములా ఇస్తాను, దాంతోనైనా మీరు క్యాల్కులేట్ చేసి చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ అయినా చేయొచ్చు. ఓకేనా, ఆర్ఎల్స్ నేను
ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను, సో దాని నుంచి అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. ఇక్కడ చూద్దాము. ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఈ ఫార్ములా, ఓకేనా. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఈ ఫార్ములా. సో దట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆప్షన్లలో మీకు ఏబిసిడి అని చెప్పి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నానంటే 50, సపోజ్ బి వచ్చేసరికి 50 వచ్చేసరికి బి ఆప్షన్లో ఇచ్చారనుకోండి. సో ఈ 50ని ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా. సో ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ 50 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేయండి. 50 ప్లస్ 50 ఇంటూ 50 అంటే 2500 కదా. 50 స్క్వేర్ 2500 బై 100 అని చెప్పి చేసేయండి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు గైస్, ఇక్కడ 75 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేసినట్టయితే 50 ప్లస్ 25 వచ్చేసరికి 75 ఈక్వల్ టు 75 అయిపోతుంది. సో దట్ మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 50 అని చెప్పి ఆన్సరు. ఈ విధంగా మీరు చేసేయాలి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే. అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ కాదు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇలా రాసుకుంటున్నాను అండ్ కాస్ట్ ప్రైస్ అని ఇక్కడ రాసుకుంటున్నాను, ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 10 అని రాసుకుంటున్నాను ఇనిషియల్లీ. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 11 అని చెప్పి రాసుకుంటున్నాను. సో 11 వచ్చేసరికి 11 ఇంటూ 1 అని చెప్పి రాసుకుంటాను. ఇప్పుడు ఇది నేను ఫస్ట్ రాసేటప్పుడు మీకేమో అర్థం కాదు, ఓకే. జస్ట్ చూడండి, నేను రాసేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా. సో గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా రాస్తాను ప్రతిదీ. ఇప్పుడు నేను రాసుకుంటూ చూపించుకుంటూ పోతే మీకు టైం వేస్ట్ కాబట్టి నేను స్కిప్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి క్వశ్చన్లో మనకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకు 75 అని చెప్పి మెన్షన్ చేశారు కదా సెల్లింగ్ ప్రైస్. సో అక్కడ త్రూ ఆప్షన్స్ వెళ్తే మనకు 50 వచ్చేసరికి ఆన్సర్ వచ్చింది. మనకు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి 60 వస్తుంది. బికాస్ మీరు క్వశ్చన్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది సేమ్ ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేయాల్సింది. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా మనం దీన్ని అప్లై చేస్తాము అని చెప్పి. ఇది అయితే ఒకసారి మీరు మీ నోట్స్లో కాపీ చేసుకోండి హ్యాస్టీస్గా. నేను కొంచెం కరెక్ట్గా రైటింగ్తో రాయలేదు, మీ నోట్స్లో మంచి నీట్గా రాసుకోండి, ఓకేనా. ఈ విధంగా మొత్తం రాసుకోండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 50 వచ్చేసరికి మనకు కాస్ట్ ప్రైస్ అయిపోతుంది అనమాట. సో ఈ సీక్వెన్స్ ఇదంతా సేమ్ యాస్టీస్గా మీరు రాసుకొని ఒక 2-3 సార్లు అబ్జర్వ్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. యాన్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 96 రూపీస్ దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్పి అన్నారనమాట. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 96 రూపీస్ వచ్చింది. సో ఈ 96ని మనం పైన రాసుకున్నట్టు ఎలా డివైడ్ చేయొచ్చు, 16 6 అని చెప్పి డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ 16 6కి ఎదురుగా మనకు ఏ వాల్యూ ఉంటుందని చెప్పి అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ వచ్చేసరికి మనకు 60 అనే వాల్యూ ఉంది. సో దట్ ఆ కాస్ట్ ప్రైస్ వాల్యూ 60 అయిపోతుంది అనమాట, ఓకేనా. సో 96 అని కనిపిస్తే మనకు 16 6 అని చెప్పి మీరు రాసుకొని, ఇది అవసరం లేదు బట్ ఈ టేబుల్ హ్యాష్టీస్గా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి. సో 60 అని చెప్పి మీకు దానికి ఎదురుగా ఉండే వాల్యూ 60 అని వచ్చేస్తుంది అనమాట. ఇది అప్ టు 25 వాల్యూ దాకా అప్లికేబుల్ కాబట్టి మీరు ఈ విధంగా చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఏ మ్యాన్ టు పర్చేస్ 4 kg మోర్ విత్ 360 రూపీస్. ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ అండ్ రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ 1 kg షుగర్ అని చెప్పి అన్నారు. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసాము పర్సంటేజెస్లో, ఇంకా చూద్దాము బికాజ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో 360 రూపీస్ అని చెప్పి అన్నారు, 360 రూపీస్ కొన్నారు. 10% వచ్చేసరికి ప్రైస్ రిడక్షన్ జరిగింది, ఓకేనా. యాస్టీస్గా రాసుకోండి ఏ విధంగా, సో దట్ మీకు అర్థమవుతుంది. సో 4 kgs అతను ఎక్కువ కొన్నారనమాట, ఓకేనా. సో దట్ 4 kgs ఎంత డబ్బులతో కొన్నారు,
360 రూపీస్ ఎంత పర్సెంటేజ్ వల్ల తగ్గడం వల్ల 10%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 360ని 10% వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా. సో దట్ మీకు ఎంత వస్తుంది, 36 రూపీస్ వస్తుంది, ఓకేనా. ఎన్ని కేజెస్ కొన్నారు ఈ 36 రూపీస్తో ఇక్కడ చూడండి, 4 కేజెస్ కొన్నారు. 4 కేజెస్ ఈజ్ 36 రూపీస్, ఓకేనా. సో 1 కేజీ వాల్యూ ఎంత అయిపోతుంది ఇక్కడ, 9 రూపీసే కదా, ఓకేనా. 9 రూపీస్ అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి రెడ్యూస్డ్ ప్రైస్ అయిపోతుంది గైస్, రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ అనమాట, ఓకేనా. పర్ కేజీ అయిపోతుంది ఇది. నెక్స్ట్ మీరు ఒరిజినల్ ప్రైస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఒరిజినల్ ప్రైస్ ఈక్వల్ టు ఏ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఇప్పుడు మనకు రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత, దట్ ఈజ్ 9 అండ్ 10% ఇక్కడ రిడక్షన్ ఉంది కాబట్టి 90% అయిపోతుంది. 90%ని మీరు రివర్స్లో రాసుకోవాలి, దట్ ఈజ్ 100/90 అని చెప్పి రాసుకోవాలి, ఓకేనా. సో దట్ మీకు ఒరిజినల్ ప్రైస్ ఎంత వస్తుందంటే 10 రూపీస్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఏ రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఏ మ్యాన్ టు పర్చేస్ 6 kgs మోర్ విత్ 240 రూపీస్. ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ అండ్ రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ 1 kg షుగర్ అని చెప్పి అడుగుతున్నారు. గైస్ ఒకసారి వీడియోను పాజ్ చేసేసి మీరే సాల్వ్ చేయండి, మీ అంతటా మీరే సాల్వ్ చేసి మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి అర్థమవుతుంది. సో ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పిన 29th క్వశ్చన్ మళ్ళీ చూడండి అండ్ దెన్ అగైన్ దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, 240 రూపీస్ 20% రెడ్యూస్ అయింది. ఎన్ని కేజెస్ మోర్ కొన్నారు, 6 కేజెస్ వచ్చేసరికి మోర్ కొన్నారు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 240 రూపీస్కి 20% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండానే చేసేయచ్చు, దట్ ఈస్ 48. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు 6 కేజెస్ ఈ 48 రూపీస్తో 6 కేజెస్ మోర్ కొన్నారనమాట. ఎంత కొన్నారంటే దట్ ఈస్ 6 kg ఈజ్ హౌ మచ్, 48 రూపీస్. 1 kg ఎంత అయిపోతుంది మనకు, 1 kg వచ్చేసరికి ఎంత, ఇక్కడ 8 రూపీస్ అయిపోతుంది, ఓకేనా. 8 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు రెడ్యూస్డ్ ప్రైస్ అయిపోతుంది. ఇది రెడ్యూస్డ్ ప్రైస్కి ఆన్సర్. నెక్స్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఎంత అయిపోతుంది, ఇప్పుడు రెడ్యూస్డ్ ప్రైస్ దట్ ఈస్ 8 ఇంటూ మనకు పర్సంటేజ్ 20% అంటే 80% మిగులుతుంది. 80%ని ఏ విధంగా రాసుకుంటాము, 100/80 అని చెప్పి రాసుకుంటాము, ఓకేనా గైస్. సో దట్ మీకు రెడ్యూస్డ్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ వచ్చేస్తుంది, ఓకేనా. ఈ విధంగా మనం చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ బాట్ 2 articles each for 50 rupees. One article is sold at 20% profit, another article is sold at 20% లాస్ అని చెప్పి అన్నారు. సో ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ దట్ ఈస్ CP1 అని చెప్పి రాస్తున్నాను 500. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ దట్ ఈస్ CP2 అని చెప్పి రాస్తున్నాను, దట్ ఈస్ ఆల్సో 500. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ దానికి 20% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ దానికి వచ్చేసరికి 20% లాస్ వచ్చింది. క్లియర్గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి రాస్తున్నాను. సో ఇక్కడ మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 100% ఇక్కడ 100 ప్రాఫిట్ వస్తుంది, ఓకే. ఇక్కడ ప్రాఫిట్ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే 100 వస్తుంది ప్రాఫిట్, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి 100 వచ్చేసరికి లాస్ వస్తుంది అనమాట మీకు, ఓకేనా. లాస్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసినట్టయితే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి కేసులో 100 ప్రాఫిట్ వచ్చింది అండ్ 100 లాస్ వచ్చింది. ఫైండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని చెప్పి అన్నారు. మనకు ఈ వ్యాపారంలో ఇక్కడ లాస్ రాలేదు యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ కూడా రాలేదన్నమాట. సో నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అని చెప్పి రాసేయాలి ఆన్ కాస్ట్ ప్రైస్. ఈ కేస్ మనం ఎగ్జామ్లో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది, ఇది ఇంపార్టెంట్ క్వశ్చను. సో ఇక్కడ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూడగానే.
ఓకేనా. ఎప్పుడంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద అడిగినప్పుడు సో మనకు అప్పుడు ఏమైపోతుందంటే నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అయిపోతుంది అనమాట. వెన్ సేమ్ పర్సంటేజ్ గివెన్, మనకు సేమ్ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, సేమ్ పర్సంటేజ్ అంటే ఇక్కడ 20% మెన్షన్ చేశారు కాబట్టి ప్రాఫిట్ లాస్ సేమ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అయిపోతుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఇక్కడ ఏ మ్యాన్ సోల్డ్ 2 articles ఈచ్ ఫర్ 500 rupees. వన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్, అనదర్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% లాస్. ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 31 క్వశ్చన్లో మ్యాన్ బాట్ అని చెప్పి అన్నారు, అంటే ఇది కొన్న వెల. ఇక్కడ వచ్చేసరికి మ్యాన్ షోల్డ్ అని చెప్పి అన్నారు, దట్ ఈస్ అమ్మిన వెల అనమాట. ఇక్కడ కొన్న వెలకి అమ్మిన వెలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం 32 టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు షోల్డ్ అని చెప్పి అన్నప్పుడు, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అన్నప్పుడు సో దట్ మనం అప్పుడు ఏం చేస్తామంటే లాస్ పర్సంటేజ్కి వచ్చేసరికి అప్పుడు మనకు లాస్ వస్తుంది గాయస్. షోల్డ్ అని చెప్పి అనగానే లాస్ పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ ఫైండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నారు కదా, సో దట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు లాస్ పర్సంటేజే వస్తుంది. దట్ ఈజ్ మనం ఒక ఫార్ములా ఉంటుంది, ఈజీ ఫార్ములా, x²/100 అని చెప్పి ఉంటుంది అనమాట. ఎక్స్ వచ్చేసరికి మనకి ఇచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఉంటుంది కదా, అది ఎక్స్ అనమాట. బోత్ సేమ్ ఉంటుంది. సో దట్ మనకు 20 ఇచ్చారు కాబట్టి 20 × 20 చేసేయండి, /100, బోత్ జీరోస్ క్యాన్సిల్, దట్ ఈస్ 4% అని చెప్పి వస్తుంది. ఇది మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి, లేకపోతే మీరు నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అని చెప్పి పెట్టేసి వచ్చేస్తారు. ఓకేనా. ఆర్ఎల్స్ పైన క్వశ్చన్కి ఈ ఆన్సర్ చేసేసి వచ్చేస్తారు. సో దట్ క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి, మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదివి ఆన్సర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఓకే గైస్, కొంచెం వీడియో లెందీ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దట్ వీడియోని ఇక్కడ దాకానే ఆపేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా. సో గైస్ డైలీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా క్లాసెస్, అంటే వీడియో లెక్చర్స్. బట్ ప్రజెంట్ వినాయక చవితి నడుస్తుంది, ఇంటి పక్కనే బొజ్జ గణపయ్య అని పెట్టారు. సో పిల్లలు వచ్చేసరికి బాగా ఆడుకుంటున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. సో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అర్థమెటిక్ సిలబస్ని కంప్లీట్ చేయించి నెక్స్ట్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.